వెల్కమ్ టు నెక్స్ట్. ఈరోజు మనం వచ్చేసి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ జర్మనీ. అసలు ఆ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ మనకు ఏ క్రైటీరియాస్ కావాలి, లేదా మేము ప్రొవైడ్ చేసే యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ మీకు ఎక్కడి నుండి ఎలాగా, బయట వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏంటి అనేది మీకైతే ఈరోజు వీడియోలో క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది. సో అంతకన్నా ముందు ఈరోజు రీసెంట్గానే నిక్షాలా.com వచ్చేసి తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ అనే కమ్యూనిటీ స్టార్ట్ చేసింది. మీరైతే ఈ పేజ్ ఫాలో అవ్వండి, ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే జర్మనీలోని బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ చేయాలనుకుంటే ఈ గ్రూప్ తప్పకుండా జాయిన్ అవ్వండి, ఓన్లీ ఫర్ తెలుగు పీపుల్. ఓకే. ఇంకా వచ్చేసి మనకి ఇంకా ఏంటంటే, సో ఇప్పుడు చూద్దాం అసలు మనకి అసలు ఏంటి కంప్యూటర్ సైన్స్ అనేది, అసలు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనేది ఎలాగా చేద్దాం అనేది. సో బేసిక్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఇప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ ఇన్ జర్మనీ కొట్టుకొని బోల్డ్ వస్తాయి. ఎందుకంటే నేను చూసాను, బోల్డ్ వస్తాయి. సో అయితే వచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ కరెక్టేనా, అసలు మీరు ఎక్కడి నుంచి చూసుకోవాలి, ఇచ్చిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అనేది మీరు ఎక్కడి నుంచి చూసుకోవాలి. మీరు తర్వాత అసలు ఏది ఫాలో అవ్వచ్చు, నేను ఏ వెబ్సైట్ ఫాలో అవ్వచ్చు. నేను సింపుల్గా రెండు మాటలు చెప్తాను. ఫస్ట్ మీరు చేసే ఇన్ఫర్మేషన్ మీరు చూసే మీ దగ్గర మీరు ఎక్కడ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ చూసినా మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాల్సింది కోర్స్ వెబ్సైట్ నుంచి. ఓకే. తర్వాత మీరు ఆ రిక్వైర్మెంట్స్ మీట్ అవుతున్నారు లేదా అనేది కూడా చూసుకోవాలి. ఓకే. సో ఇవన్నీ, ఈ రెండు మీకు చెప్పాను కదా, ఈ రెండు మేము చేసేసి మీకు మీరు జస్ట్ ఫిల్టర్స్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకోవడానికి మేమైతే మీకు హెల్ప్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ క్యూఆర్ స్కాన్, దాన్ని స్కాన్ చేస్తే మీరైతే కంప్యూటర్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు, కంప్యూటర్ సైన్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం చూద్దాం, మీకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా అయితే స్కాన్ క్యూఆర్ని స్కాన్ చేయండి, లేదు అంటే www.nikshavi.com వెళ్తే మీరైతే హోమ్ పేజ్లో ల్యాండ్ అవుతారు ఇక్కడ ఇలాగా. సో మీకైతే మొత్తానికి కనిపిస్తున్నాయి ఫౌండర్ ప్రొడక్షన్ సర్వీసెస్ ఇలాగా. సో మనం ఇక్కడ చూసుకోవాల్సింది రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ మీద క్లిక్ చేశాక అసలు మనకి ఏమి ఉంటాయి, అసలు ఏం చేయాలనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో బేసిక్గా వచ్చేసి రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ క్లిక్ చేశాక ఇక్కడ మనం చేయాల్సింది 3 స్టెప్స్. కోర్స్ ఎంటర్ చేయాలి, తర్వాత పేమెంట్ చేయాలి, తర్వాత రీడిఫైన్డ్ యాక్టివ్ షీట్ వస్తుంది మనకి మన డీటెయిల్స్ ఎంటర్ చేశాక. సో షార్ట్ లిస్ట్లో క్లిక్ చేశాను. మనం కంప్యూటర్ సైన్స్ అనేది ఇంజనీరింగ్ బ్రాంచ్ కిందకి వస్తుంది కదా. సో మనం ఇక్కడ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకుందాం. సో లెట్స్ సే మాస్టర్స్ ఇన్ ఏదైతే మేనేజ్మెంట్ అంటే ఎంబీఏ ఎంఐఎం వాటికి, ఏదంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ న్యాచురల్ సైన్సెస్ వాటికి. సో మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ చూద్దాం. మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ మీరు చూసారు కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. యా, సో క్లిక్ ఆన్ కంప్యూటర్ సైన్స్ క్లిక్ చేస్తే మీకైతే ఏంటంటే ప్రొసీడ్ టు పేమెంట్ వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 500. ప్రొసీడ్ టు పేమెంట్ చేశాక యాడ్ టు కార్డ్ కొట్టి మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి పేమెంట్ చేస్తే మీకైతే లిస్ట్ వచ్చేస్తుంది. అయితే బ్రో ఏంటి 500 అలాగా మరి అంటే నేనైతే మీకు ఒకటి చెప్తాను. సో సింపుల్గా మేము ప్రొవైడ్ చేసే లిస్ట్, శాంపుల్ లిస్ట్ ఎలా ఉంటుందో మీరు చూద్దరు. దయచేసి ఇది మాత్రం ఒరిజినల్ లిస్ట్ అని మాత్రం అనుకోవద్దు, ఇది జస్ట్ శాంపుల్ లిస్ట్ మాత్రమే. ఓకే. సో బేసిక్గా ఈ లిస్ట్లో ఉండే యూనివర్సిటీస్ అన్ని మీకు వచ్చేసి పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అని ఏంటి కంప్యూటర్ సైన్స్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఎంటర్ చేస్తారా, పెడతారా రిజిస్టర్ కాదు. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెబ్ టెక్నాలజీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఏంటి మొత్తం కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ, మళ్ళీ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్, మొత్తం వాట్ నాట్ ఎవ్రీథింగ్ A to Z మొత్తం అన్ని కోర్సెస్ ఇందులో ఉంటాయి. ఓకే. ఇప్పుడు అసలు మెయిన్ లిస్ట్ ఎలా తయారు చేద్దాం అనేది చూద్దాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పారామీటర్స్, యూనివర్సిటీ నేమ్, లొకేషన్, కోర్సెస్, నెంబర్ ఆఫ్ సెమిస్టర్స్, తర్వాత వచ్చేసి ఇంటేక్, అప్లికేషన్ స్టార్ట్ డేట్, అప్లికేషన్ డెడ్ లైన్, ఫీజు, సెమిస్టర్ కాంట్రిబ్యూషన్, ఐఎల్స్, టోఫెల్, జర్మన్ లాంగ్వేజ్, జిఆర్ఈ గేట్ ఏమైనా కావాలా, వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలా, అప్లికేషన్ అయ్యే వెబ్సైట్. సో నాకు తెలిసినంత మటుకు, నేను ఇదే కరెక్ట్ అంటలేదు, నాకు తెలిసినంత మటుకు ఎవరైనా వెబ్సైట్ లింక్ దాకా ఇస్తారు. బట్ మేము ఇంకా ఏం చేసాము అంటే ఇంకో స్టెప్ ముందుకెళ్ళి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, బ్యాచులర్స్ యాక్సెప్టెన్స్ ఫర్ దిస్ కోర్స్, జర్మన్ జీపీఏ, ఏపీ సర్టిఫికేట్ కావాలి వద్దని. అసలు ఈ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అంటే
ఇప్పుడు మీరు పర్టికులర్ యూనివర్సిటీకి పర్టికులర్ కోర్స్కి అప్లై చేస్తారు. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది మీకైతే ఇందులో ఉంటుంది. దీన్ని మేము ఎక్కడి నుంచి తీస్తాము, కోర్స్ వెబ్సైట్. సో ఇక్కడ పక్కన ఇక్కడ జర్మన్ బ్యాచులర్ యాక్సెప్టెన్స్ ఫర్ దిస్ కోర్స్. కొన్ని యూనివర్సిటీస్ మీకైతే ఏం చేస్తాయి, 180 ఈసీటీఎస్ ఉంటే సరిపోతుంది. కొన్ని యూనివర్సిటీస్ 210 ఈసీటీఎస్. కొన్ని అయితే మాత్రం మీకు కండిషన్స్ పెడతాయి. మీకు 180 ఉండి మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని 210 ఈసీటీఎస్ చూపించుకోండి సరిపోతుంది. ఆ తర్వాత జర్మన్ జీపీఏ, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్. ఎందుకంటే మీకు జర్మన్ జీపీఏ సాటిస్ఫై అవ్వకుండా అప్లై చేస్తే మాత్రం అడ్మిషన్ అయితే అసలు రాదు. తర్వాత ఆ, ఇదొకటి కన్సిడర్ చేయాలి. తర్వాత ఏపీఏ సర్టిఫికేట్ రిక్వైర్డ్ విత్ అప్లికేషన్. అంటే మనం అప్లై చేస్తున్నప్పుడు ఏపీఏ సర్టిఫికేట్ ఆ డాక్యుమెంట్స్లో అప్లోడ్ చేయాలా అన్న వద్దా అనేది మనం అయితే మేమైతే ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు వచ్చేసి బేసిక్గానే మనకి ఏంటంటే ఇక్కడ నాకు ఓన్లీ 3 సెమిస్టర్స్ వద్దు, నాకు 4 సెమిస్టర్స్ కావాలి అంటే, సో క్లిక్ ఆన్ దిస్ ఫిల్టర్ అండ్ ఎంటర్ 4 సెమిస్టర్స్. ఓకే, ఇప్పుడు ఓన్లీ 4 సెమిస్టర్స్ వస్తున్నాయి. నేనైతే కొన్ని లొకేషన్స్, సెలెక్టెడ్ లొకేషన్స్ లోనే చూసుకోవాలనుకుంటున్నాను. అన్నీ వద్దు నాకు. అన్నీ వద్దు అంటే మొత్తం బ్రహ్మన్ రెస్టారెంట్ బాగున్నా, నాకు కావాల్సిన లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఓకే యూవింగ్ అని తర్వాత ఒక క్లిక్ చేసాడు. ఇంకోటి, బ్రో నా దగ్గర ఏపీఎస్ సర్టిఫికేట్ లేదు అప్లై చేస్తున్నప్పుడు, మరి నాకు ఎలాగ అంటే ఏపీఎస్ సర్టిఫికేట్ నాట్ రిక్వైర్డ్ యూనివర్సిటీస్ అవి పెట్టుకుంటాను. నేను నాట్ రిక్వైర్డ్ యూనివర్సిటీస్ పెట్టుకుని ఓకే పెట్టుకుంటాను. ఇవి ఇలాగా ఇలా వస్తాయి. మొత్తం మీరు ఫిల్టర్స్ పెట్టుకొని మీరు మీ ప్రొఫైల్ తగ్గట్టు మొత్తం అన్ని ఫిల్టర్స్ పెట్టుకొని షార్ట్ లిస్ట్ అయితే చేసుకోవచ్చు. నేను మరీ చెప్తున్నాను, కంప్యూటర్ సైన్స్ అంటే కంప్యూటర్ సైన్స్ కోర్స్ మాత్రమే ఉండవు. వెబ్ టెక్నాలజీ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి, మొత్తం దానికి రిలేటెడ్ కోర్సెస్ అన్నీ ఉంటాయి. దీనికి తోడు ఇవన్నీ పబ్లిక్ యూనివర్సిటీసే. ఓకే, ఇవన్నీ పబ్లిక్ యూనివర్సిటీస్. సో నాకు తెలిసి 500కి ఇంత రీజనబుల్గా లిస్ట్ అయితే నాకైతే విత్ ఇన్ని పారామీటర్స్తోనే నాకు తెలిసి అయితే బయట ఎక్కడ దొరకదని నేను అనుకుంటున్నాను మరి. ఓకే, తర్వాత వచ్చేసి మీరైతే మాత్రం ఈ లిస్ట్ ఇప్పుడు యూజ్ చేసిన నెక్స్ట్ యూజ్ అంత సంబంధం ఏం లేదు. ఎందుకంటే మీరు వన్ టైం పేమెంట్ ఈ లిస్ట్ మీకు ఎప్పటికన్నా యూజ్ అవుతుంది. సో మీరు జస్ట్ ఏం చేయాలంటే అప్లై చేసే ముందు జస్ట్ కోర్స్ వెబ్సైట్లో ఒక్కసారి వెరిఫై చేసుకోవాలి. మీరు ఇప్పుడు యూజ్ చేసుకుంటే అక్కడ ఒక 1 ఇయర్ 2 ఇయర్ ఆగితే మాత్రం ఒక్కసారి, ఎందుకంటే ఆ చిన్న తప్పు కూడా జరగకుండా మనం చూసుకున్నాం అనుకో సరిపోతుంది. సో నాకు తెలిసి మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఈ స్కానర్ స్కాన్ చేయండి, లేదా నిక్షార.com అన్న దానికి రండి. నిక్షార.comకి వచ్చి రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ అని క్లిక్ చేస్తే మీకైతే మొత్తం అంతా వచ్చేస్తుంది. నేను దీని డిస్క్రిప్షన్ అయితే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సారీ, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అట్ ద సేమ్ టైం ఫేస్బుక్ పేజ్ కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఇస్తాను. మీరైతే ఖచ్చితంగా ఈ వీడియో ఎవరికైతే అవసరం అనుకుంటారో వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. ఇంకో విషయం, నిక్షార వెబ్సైట్ ఇప్పుడు రీసెంట్గా అప్డేట్ అయ్యి మరిన్ని కొత్త ఫీచర్స్తో వచ్చింది. మీరైతే ఖచ్చితంగా ఒక్కసారి వెబ్సైట్ చూస్తే మీకైతే ఎవరో ఒకరికి ఏదో ప్రోడక్ట్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే మీకు ప్రతిదీ A to Z అన్నది నిక్షార.comలో ఉన్నది. అంటే అలాగా స్టార్టింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అక్కడ టు మీరు అక్కడ దిగి ల్యాండ్ అయ్యి అకామిడేషన్ మొత్తం, బ్లాక్ అకౌంట్ యాక్టివేషన్ మొత్తం మొత్తం అన్ని నిక్షార.com మీకు పార్ట్ టైం జాబ్ వచ్చేదాకా మీకు జాబ్ వచ్చేస్తుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ.